అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు వీడియో ఏంటంటే 5th మంత్ బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది, 5th మంత్లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, మళ్ళీ అంటే నార్మల్గా వెళ్తుందా లేదా తన గ్రోత్ అనేది బాగానే ఉందా లేదా చెక్ చేసుకుందాం ఈ వీడియోలో. అంటే ఆల్రెడీ 4th మంత్లోనే బేబీస్ బోర్లా పడే ఉంటారు. ఇంకా 5th మంత్ స్టార్ట్ అయ్యేసరికి బోర్లా ఎక్కువ స్టార్ట్ చేస్తారు, బోర్లా ఎక్కువ పడుతుంటారు. నెమ్మదిగా క్రాలింగ్ చేస్తారు, అంటే ఇట్లా లేవడానికి ముందుకెళ్ళడానికి ట్రై చేస్తారు, కానీ వెళ్ళినట్టు ఉండదు అనమాట. సో 5th మంత్ ఇంకా వచ్చేసరికి మిడిల్లో వచ్చేసరికి నెమ్మదిగా పాకుతుంటారు. ఇంకా దాని తర్వాత ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంటుంది. సో ఇంకా కొంతమంది పాకకపోతే ఏం చేయాలో నేను ముందు ప్రీవియస్ వీడియో అప్లోడ్ చేశాను, మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఏమైనా హెల్ప్ అవుతుంటే. ఇంకా ఈ మంత్లో నోట్లో బాగా పెట్టుకుంటారు వస్తువులు, చేతి థమ్సకింగ్ అలవాటు అవ్వకుండా చూసుకోండి. ఈ టైంలో ఎక్కువ చేస్తుంటారు, నోట్లో దురద పడుతూ ఉంటుందో మరేంటో. ఇంకొకటి స్లీపింగ్ అనేది మామూలుగా మనకు సతాయిస్తుంటారు. 4th వరకు కూడా ఓకే, మా బేబీ పడుకుంటుంది. 3rd మంత్ 4th మంత్ నుంచి మంచిగానే పడుకుంటుంది. నైట్ లేవడం అలాంటివి ఇవి తగ్గుతాయి అన్నమాట. 5th మంత్కి వచ్చేసరికి వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ వెళ్ళి ఈ టైంలో కొంచెం పడుకోవాలని అలవాటు అవుతుంటుంది, నాకు తెలిసి కొంతమంది మ్యాక్సిమం బేబీస్లో. ఇంకా వాళ్ళ స్కిన్ అనేది ఈ టైంలో మీకు చేంజ్ కనిపించవచ్చు, అంటే వాళ్ళ స్కిన్ ఒరిజినల్ స్కిన్ టోన్ ఈ మంత్లోనే బయట పడుతుండొచ్చు మెల్లగా. 6 మంత్స్కి వచ్చేసరికి ఒరిజినల్ అయిపోతుంది, అదే అనుకుంటున్నాను నేను. అది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి. 3rd మంత్లో కొంచెం కలర్ చేంజెస్ ఉంటాయి, 3rd మంత్లో 4th మంత్ వరకు అలానే ఉంటుంది. 5th మంత్ నుంచి కొద్దిగా చేంజ్ అవుతుంది, నేనైతే అబ్జర్వ్ చేశాను, అది మా బేబీస్లో. ఇంకా మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇంకా ఈ మంత్లోనే బేబీలు ఎక్కువ మూలగడం, ఎక్కువ మాట్లాడడానికి, మనతో కమ్యూనికేట్ చేయడానికి మాత్రం ట్రై చేస్తూ ఉంటారు. మీరు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలన్నమాట, వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోవాలి. వాళ్ళతో ఎంత ఎక్కువ మాట్లాడడానికి మనం ట్రై చేస్తే వాళ్ళు కూడా మనతో ఎంత ఎక్కువ కమ్యూనికేట్ చేయడానికి అమ్మ ఏదో మాట్లాడుతుందని కూడా మాట్లాడతారు. సో మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఈ మంత్లో లెగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు, అంటే 2 కాళ్ళు పైకి లేపి చేతులతో పట్టుకొని ఆ కాళ్ళని నోట్లో పెట్టుకోవడానికి. ఒక వేలు సరిపోదని, చేతి వేలు సరిపోవని ఇప్పుడు కాళ్ళ వేలు కూడా పెట్టుకుంటారు, ఏంటో మరి ఆ డస్ట్కి. ఇంకా ఏంటంటే టాయ్స్, కలర్ టాయ్స్ని ఎక్కువగా చూడడం, కానీ వాటిని అదే పనిగా చూడడము, నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేయడం, మనం అందిస్తే అందుకోవడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో ఎక్కడ ఉన్నా పట్టుకోవడానికి చూస్తుంటారు, పాకడానికి రాకపోతే. సో ఇది మామూలుగా మనం అందరి పిల్లలు అబ్జర్వ్ చేసిందే. ఇది ఈజీగా బోర్లో పడిపోతుంటారు ఈ 5th మంత్లో, ఆ కాళ్ళు నోట్లో పెట్టుకునేది కూడా. ఇంకా ఈ మంత్లో కొంచెం శరీరం కొంచెం గట్టిగా అవుతుంది, మెడలు మిగతా భాగాలు సో గట్టిగానే అవుతాయి అన్నమాట, స్ట్రాంగ్గా అవుతాయి. సో ఆ బోన్స్ అన్నీ కొంచెం అంటే ఇంకా కొంచెం సెన్సిటివ్ ఉంటారు, మెడలు కొంచెం ఊపుతుంటారు, అది మెల్లగా హ్యాండిల్ చేయాలి ఎత్తుకునేటప్పుడు ఎప్పుడైనా. కానీ ఈ మంత్లో ఇంకా గుర్తుపడతారు ప్లేసెస్ కానీ థింగ్స్ కానీ, కొత్తగా వెళ్ళిన ప్లేసెస్ని స్కాన్ చేయడము, చూడడము, అమ్మో ఏంటి కొత్త ప్లేస్కి వచ్చినట్టున్నాము, ఎవరి కొత్త మనుషులు అని స్కాన్ చేసి రియాక్ట్ అవుతుంటారు అనమాట. వీళ్ళ దగ్గర ఉంటే అమ్మో ఎవరు వీళ్ళు కొత్త వాళ్ళని ఏడుస్తుంటారు. ఇప్పుడు కొత్త వాళ్ళని ఇప్పుడు కళ్ళు బాగా కనిపిస్తాయి కాబట్టి ఎవరు మన వాళ్ళు, ఎవరు వేరే వాళ్ళు, కొత్త వాళ్ళు, చాలా లాంగ్ తర్వాత చూస్తే కూడా. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి 5th మంత్లో, నేను కూడా అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇంకోటి, మనం ఏదన్నా మాట్లాడినా కానీ అటు ఇటు కదిలినా, మనల్ని దూరం నుంచి చూసినా వాళ్ళు అక్కడి వరకు, మనం ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకు చూస్తూనే ఉంటారు అనమాట. డిఫరెంట్ మనుషులు వచ్చి తిరిగినా, ఎవరైనా మాట్లాడినా సడన్గా వాళ్ళ సైడ్ తిరగడం, సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఈ మంత్లో. సో వాళ్ళని రికాగ్నైజ్ చేయడం, వాళ్ళ వాయిస్ రికాగ్నైజ్ చేయడం, ఈ మనిషి వేరే ఆ మనిషి వేరే, ఈ సౌండ్ వేరే ఆ సౌండ్ వేరే, ఇవన్నీ రికాగ్నైజ్ చేస్తుంటారు ఈ మంత్లో.
ఈ మంత్లో బేబీ వెయిట్ ఒకవేళ చాలా హెల్తీగా ఉంటే మ్యాక్సిమం 8 వరకు అనుకుంటున్నాను నేను. మ్యాక్సిమం 8 వరకు కేజెస్ ఉంటారు హెల్తీగా ఉంటే. 6-7 కూడా హెల్తీ బేబీ. ఇంకా తక్కువ ఉంటే కొంచెం వీక్ ఉన్నట్టు బేబీ. సో అది చూసుకోండి, చెక్ చేసుకోండి. ఈ మంత్ అయితే వ్యాక్సినేషన్స్ గవర్నమెంట్వి అయితే ఏమి ఉండవు. మళ్ళీ 10th మంత్ వరకు గవర్నమెంట్ ఉంటాయి. ఈ మంత్ ప్రైవేట్ వ్యాక్సినేషన్సే ఉంటాయి బేబీస్కి. ఇంకా మా బేబీ ఏం చేస్తుందంటే, నేను బెడ్రూమ్లో నుంచి హాల్కి తీసేటప్పుడు బెడ్రూమ్లో ఫ్యాన్ బంద్ చేస్తా. ఫ్యాన్ బంద్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకొని ఫ్యాన్ దిక్కు చూస్తుంది ఆఫ్ అయినట్టు. మళ్ళీ హాల్లోకి తీసుకొచ్చి తనని కూర్చోబెట్టేటప్పుడు ఫ్యాన్నే చూస్తుంది. మా మమ్మీ ఆన్ చేస్తుంది. ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేసిన తర్వాత నవ్వుతూ హ్యాపీగా ఫ్యాన్నే చూస్తుంది. అంటే ఇలాంటి థింగ్స్ బాగా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళ బ్రెయిన్ ఎంతవరకు ఉందో కూడా మనం వాళ్ళ ఇంటెలిజెన్స్ని గెస్ చేయొచ్చు, తను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుందో లేదని. అలా నేను 2-3 టైమ్స్ అబ్జర్వ్ చేశాను. 3rd టైం గుర్తించాను అనమాట. ఇంకా 5th మంత్లో కాళ్ళు చేతులు బాగా ఆడిస్తుంటారు. ఇంకా లేవాలనే ఉత్సాహం, అత్యుత్సాహం వాళ్ళకి ఎక్కువ అయిపోతుంది అనమాట. మనమేమో జాగ్రత్త పడుతూ ఉండాలి. బోర్లా పడేటప్పుడు అంటే పల్టీలు కొడుతూ ఉంటారు. సో అప్పుడు హెడ్కి బాగా దెబ్బలు తాకే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికోసం జాగ్రత్త తీసుకోండి. నేను హెల్మెట్ కొన్నాను, హెడ్ హెల్మెట్. చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఏమేమి పర్చేస్ చేశాను. 6 months పడేసరికి ఏమేమి అవసరం అవుతాయి థింగ్స్, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు మెన్షన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ 5th month బేబీ యాక్టివిటీస్. ఒకవేళ వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్, కమెంట్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకు ఒక షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.